చరిత్ర ఎప్పుడూ బుద్ధిమంతుణ్ణి గుర్తుంచుకోదు. ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చేవాడికి, అందరితో మంచివాడు అనిపించుకునేవాడికి హిస్టరీలో ప్లేస్ లేదు. సమాజం నిన్ను ఎలా తయారు చేస్తుందో తెలుసా? ఒక గొర్రెలా, తల వంచుకుని చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయే ఒక సామాన్యుడిలా. ఎందుకంటే నువ్వు ఎదురు తిరక్కపోతే నిన్ను కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కాని నీలో ఒక అగ్నిపర్వతం ఉంది కదా, రాత్రిళ్ళు నిన్ను నిద్రపోనివ్వని ఆరాటం ఏదో ఉంది కదా. కళ్ళు మూసుకుంటే ప్రశాంతత రావడం లేదు, ఏదో సాధించలేదనే బాధ నిరంతరం నిన్ను తినేస్తుంది. జనాలు నిన్ను పిచ్చివాడు అంటారు, అత్యాశ ఎక్కువ అంటారు, కాస్త ప్రాక్టికల్గా ఆలోచించు అని ఉచిత సలహాలు ఇస్తారు. నేను చెప్తున్నా విను. ప్రాక్టికల్గా ఉండటమంటే ఓ సామాన్యుడిలా మిగిలిపోవడమే. నువ్వు కన్న కలలను నువ్వే సమాధి చేయడమే. నీ లైఫ్ని, ఈ ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా నువ్వు మారాలి. నువ్వు మొండివాడిలా మారాలి. యూ హ్యావ్ టు బీ స్టబర్న్. చిన్నపిల్లాడి మొండితనం గురించి నేనిక్కడ మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతోంది ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం ప్రపంచం మొత్తం వద్దు అని చెప్పినా వినపడనట్టు ముందుకు వెళ్లే ఒక తెగించిన మొండితనం గురించి. ఈరోజు నీలోని ఆ బలహీనమైన మనిషిని చంపేద్దాం. ఈరోజు సామాన్యమైన జీవితానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిద్దాం. ఈ సమాజం టాలెంట్ అనే పదానికి బానిస అయిపోయింది. ఎవరైనా గెలిస్తే వాడికి గాడ్ గిఫ్ట్ రా, అందుకే గెలిచాడు అంటారు. కాని అది పచ్చి అబద్ధం. అది నీ బద్ధకానికి నువ్వు చెప్పుకునే ఒక సాకు మాత్రమే. టాలెంట్ చాలా చౌకైనది. ఎంతోమంది టాలెంటున్నవాళ్లు రోడ్డు మీద ఖాళీగా తిరుగుతున్నారు. కాని సామ్రాజ్యాలు ఎవరు నిర్మిస్తారో తెలుసా? చెరిగిపోని హిస్టరీ ఎవరు సృష్టిస్తారో తెలుసా? వివరం లేని, విరామం లేని, విసుగులేని మొండి పట్టుదల ఉన్నవాళ్లే. రాయి గట్టిగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. కాని నీరు మెత్తగా, మృదువుగా ఉంటుంది. ఆ నీరు ఆ రాయిమీద పడిపడి చివరికి ఆ రాయినే ముక్కలు చేస్తుంది. అదే మొండితనమంటే. నువ్వు అందరికంటే తెలివైనవాడివి కాకపోవచ్చు. ఈరోజు నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు. అందరికంటే వేగంగా పరిగెత్తలేకపోవచ్చు. కాని అందరూ ఆగిపోయినప్పుడు నువ్వు మాత్రం నడుస్తూనే ఉండాలి. వాళ్లు తలుపులు మూస్తే కిటికీ పగలగొట్టుకునిరా, కిటికీలు మూస్తే గోడ బద్దలు కొట్టుకునిరా. నువ్వు నిర్ణయించుకో. నువ్వు పరిస్థితులకు బలి అయ్యే గొర్రెవా, లేక నీ తలరాతను నువ్వే రాసుకునే సింహానివా? సాక్ష్యాలు కావాలా? అయితే చూడు. దశరథ్ మాంఝీ గురించి వినే ఉంటావు. ఒక సామాన్య కూలీ. తన భార్యకు వైద్యమందక చనిపోయింది. కారణం, ఆ ఊరికీ ఆస్పత్రికి మధ్య ఉన్న ఒక పెద్ద కొండ. మామూలు మనిషైతే ఏడ్చేవాడు. దేవుణ్ణి, ప్రభుత్వాన్ని తిట్టి ఊరుకునేవాడు. కాని మాంఝీ ఒక మొండివాడు. చేతిలో సుత్తి, ఉలి పట్టుకున్నాడు. ఆ కొండను చూసి ఊరు మొత్తం నవ్వింది. ఒక్కడివి నువ్వేం పీకుతావురా అని ఎగతాళి చేశారు. ఆ మాటలేవీ అతనికి వినపడలేదు. ఠక్ ఠక్ ఠక్. ఒక రోజు కాదు, ఒక ఏడాది కాదు, 22 ఏళ్ళు. చివరికి ఆ కొండ తలవంచింది. 55 కిలోమీటర్ల దూరాన్ని 15 కిలోమీటర్లు చేశాడు. ఎవరి పర్మిషన్ కోసం అతడు ఆగలేదు. నీలో కూడా ఆ శక్తి ఉంది. కాని అది భయం, బాధ, వైఫల్యం అనే పొరల కింద దాగి ఉంది. ఆ పొరలు బద్దలు కొట్టుకుని బయటకు రావాలంటే నువ్వు మొండిగా మారాలి. ఒక నిజం చెప్తా విను. ఈ గెలుపు ప్రయాణం చాలా ఒంటరిగా ఉంటుంది. చరిత్ర సృష్టించాలని నువ్వు డిసైడ్ అయిన రోజు నీ ఫ్రెండ్స్ దూరమవుతారు. నీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు. నువ్వు మారిపోయావురా అని నిన్ను నిందిస్తారు. పర్వాలేదు, ఒంటరిగా నడవడానికి సిద్ధంగా ఉండు. రాత్రుళ్ళు ఏడుపు వస్తుంది.
జేబులో చిల్లి గవ్వ ఉండదు. అద్దంలో నిన్ను నువ్వు చూసుకుని నేను చేస్తున్నది రైటేనా అని సందేహపడే రోజులొస్తాయి. ఆ బాధను ప్రేమించు. ఆ చీకటిని ఆలింగనం చేసుకో. ఎందుకంటే అక్కడే నువ్వు రాటుదేలుతావు. గెలుపు అంత తేలికైతే ప్రతివాడూ కోటీశ్వరుడే అయ్యేవాడు. ప్రతివాడూ స్టార్ అయ్యేవాడు. కష్టం ఉంది కాబట్టే గెలుపుకు అంత విలువ ఉంది. బాధ అంటే ఏంటో తెలుసా? బలహీనత, నీ శరీరాన్ని వదిలి వెళ్లే ప్రక్రియ. పారిపోకు. బాధను ఎదురుకో. కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడు. నీ ప్రతాపం ఇంతేనా అని అడుగు. నువ్వు గాజుముక్కవి కాదు, నువ్వు ఉక్కుముక్కవి. సరే, ఇప్పుడేం చెయ్యాలి? దిశలేని మొండితనం మూర్ఖత్వం అవుతుంది. లక్ష్యం ఉన్న మొండితనం చరిత్ర అవుతుంది. 1. ఫిక్స్ యువర్ విజన్. కళ్ళు మూసుకుంటే నీ గెలుపు నీకు కనపడాలి. 2. నో ప్లాన్ బి. వెనక్కి వెళ్లే దారులు మూసేయి. గెలవకపోతే ఏంటి అనే ఆలోచనే వద్దు. గెలవాలి లేదా చావాలి, అంతే. 3. బీ డెఫ్. చెవిటివాడివైపో. ఏది సాధించని వాళ్ళు ఇచ్చే సలహాలు నీకు వద్దు. వాళ్ల భయాలను నీమీద రుద్దనివ్వకు. నీ లక్ష్యం పట్ల నీకు పిచ్చి పట్టాలి. బ్యాలెన్స్డ్ లైఫ్ గురించి మర్చిపో. అది సామాన్యుల కోసం. నువ్వు హిస్టరీ క్రియేట్ చెయ్యాలంటే నీ శ్వాస, నీ ధ్యాస, నీ నిద్ర, నీ మెలకువ అన్నీ నీ లక్ష్యమే అయి ఉండాలి. నీకు సమయం లేదు మిత్రమా. ఏదో ఒకరోజు మరణం ఖాయం. ఆ చివరి రోజున నీ లైఫ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఏం కనిపించాలి? భయపడి బ్రతికిన పిరికివాడు కనిపించాలా? లేక ఒక యుద్ధ వీరుడు కనిపించాలా? దెబ్బలు తగిలినా, రక్తం కారినా, విధిని ఎదిరించి నిలబడిన ఒక మొండిఘటం కనిపించాలి. నువ్వు గెలవలేవు అని చెప్పిన వాళ్ల ముందే సింహాసనం ఎక్కి కూర్చున్నా నిన్ను నువ్వు చూసుకోవాలి. లే, ఇప్పుడే లే. ఆలోచించడం ఆపేయి. అనుమానించడం ఆపేయి. నీ కలం పట్టుకో. నీ పేజీ ఇంకా ఖాళీగానే ఉంది. మొండిగా ఉండు. హిస్టరీ క్రియేట్ చెయ్యి. ప్రపంచం నీ పేరు పలవరించేదాకా విశ్రమించకు. ఇక వెళ్ళు. పని మొదలుపెట్టు.